వాక్యంలో చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. 1 John chapter 5 and verse 14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమిదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ భాగంలో కూడా చూసినట్లయితే చాలా ఇష్టమైనటువంటి మాట అండి ఇది అందరికీ కూడా. ఏంటి ఈ మాట? రాయబడినటువంటి మాట, ఆయన చిత్తానుసారముగా. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, మనము ఏది అడిగినను. చాలా మంది దేవుని యొక్క వాక్యమును ఏ విధంగా చూస్తారో తెలుసా? వారికి ఏది ఇష్టముగా ఉంటుందో ఆ మాటను పట్టుకొని ఉంటారండి. అవునా? వారికి ఏదైతే ఇష్టముగా ఉంటుందో ఆ మాటను వాళ్ళు పట్టుకొని ఉంటారు. చాలా సందర్భాలలో దేవుని బిడ్డల జీవితంలో మనం చూసినట్లయితే, ఈ భాగంలో చూసినట్లయితే అండి ఏమని రాయబడింది? మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. ఆ ఒక్క మాట పట్టుకొని ఉంటారండి. మనం ఏది అడిగినను. ప్రియమైన వాళ్ళరా, చాలామంది యవనస్తుల కోరికలు మనం చూసినట్లయితే, మరి ముఖ్యంగా నాకు తెలిసిన ఒక యవనస్తుడు అండి, నేను ఒకరోజు మాట్లాడుతున్నప్పుడు ఆ యవనస్తుడు అన్నటువంటి మాట, అన్నా నేను విశ్వాసముతో పలుకుతాను. ఏం పలుకుతాను? నాకు BMW కారు కావాలి. నేను విశ్వాసముతో పలుకుతాను. ఏం పలుకుతాను? నాకు ఒక ఆడి కావాలి, నాకు ఒక బెంజ్ కార్ కావాలి, లేదా నాకు ఒక జాగ్వర్ కార్ కావాలి, లేదా నాకు ఒకవేళ టెస్లా కార్ కావాలి. ఎందుకంట మనం ఏది అడిగినానో ఆయన మనకి ఇస్తాడన్నాడు కదండి. సో నేను రోజుకొక కారులో నేను వెళ్ళవచ్చు. నో 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 కాదండి. దేవుని వాక్యమును మనం చదివినప్పుడు సంపూర్ణంగా చదవాలి. ఈ భాగంలో చూసినట్లయితే రాయబడిన మాట, ఆయన చిత్తానుసారంగా, అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. అంత మాత్రమే కాదు, ఈ అపోస్తలుడు అయినటువంటి యోహాను పలుకుతున్నటువంటి మాట ఏంటిదో తెలుసా? మనకు ఒక ధైర్యం ఉందంట అండి. ఆ మాట చూడండి, మనకు ఒక ధైర్యం ఉందంట. ఆ ధైర్యం ఏంటంట, మనం ఏది అడిగినను ఆయన మనకు చేస్తాడు. మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడు. మన ధైర్యం అదే అంట అండి. అయితే ఆ ధైర్యం ఏ విధంగా వస్తుందంట? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, ఇంగ్లీష్ బైబిల్లో మనకు కనిపించేటువంటి మాట, through Jesus or because of Jesus we have confidence, or having confidence because of Jesus. యేసును బట్టి మనకు ధైర్యం ఉందంట. ఆ ధైర్యం ఏంటంటే తెలుసా? ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. నీవు అడిగేటువంటిది ధైర్యముతో అడగాలి. ఆ ధైర్యము ప్రభువు వలన వచ్చిన ధైర్యమై ఉండాలి. చాలామంది జీవితంలో యేసును బట్టి ఆ ధైర్యం ఉండదండి. మన జీవితంలో ప్రియమైన వాళ్ళరా, ఎవరిని బట్టో కాదండి, ఆయనను బట్టి ధైర్యము. రెండవదిగా ఆయన చిత్తానుసారము. దేవుని వాక్యంలో చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందామా? నిన్ను ఏమాత్రము అక్కడి నుంచి చదువుదామా అండి. హీబ్రూస్ చాప్టర్ 13 verse 5 and 6. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. ఆమేన్. ఆయనయే చెప్పెను కదా. చదవండి సిస్టర్. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. చాలండి, ఈ రెండు వచనములు చాలా ప్రాముఖ్యమైన విషయాలండి. 5వ వచనంలో రాయబడినటువంటి మాట, ఆయనయే చెప్పెను కదా. ఆ మాట చూడండి, ఆయనయే చెప్పెను కదా. 6వ వచనంలోకి వచ్చేలోగా రాయబడినటువంటి మాట ఏమని రాయబడింది? మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. చూడండి ఆ మాట. ఇక హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఆ హెబ్రీ గ్రంథకర్త అంటున్నటువంటి మాట 5వ వచనంలో ఆయనయే చెప్పెను కదా. 6వ వచనంలో మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. కొద్దిగా ఈ మాటను గురించి మనం ధ్యానించుకుందామండి. మనం ఏ మాట పలికిన ప్రియమైన వాళ్ళరా, ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్. ఒక మాటను నిత్యము మనం జ్ఞాపకం చేసుకొని ఉండాలండి. నీవు పలికేటువంటి మాట అది దేవుని వాక్యములో నుంచి వచ్చినటువంటి మాట ఉండాలి. వెన్ ఎవర్ యూ స్పీక్ ఎ వర్డ్, నీవు ఎప్పుడు మాట పలికినా ఆల్వేస్ స్పీక్ ద వర్డ్ ఆఫ్ ఫెయిత్, బట్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. విశ్వాసముతో నీవు పలుకు. అయితే నీవు పలికేటువంటి ఆ మాట దేవుని వాక్యములో నుంచి వచ్చిన మాట అయి ఉండాలి. అందుకే జాగ్రత్తగా మరలా ఈ మాటను చదివినట్లయితే, ఆయనయే చెప్పెను కదా. 6వ వచనంలో మంచి ధైర్యముతో మనము చెప్పగలిగిన వారమై ఉన్నాము. మనము ఎందుకు చెప్పగలిగిన వారమై ఉన్నామంట? ఎందుకంటే ఆయనయే చెప్పెను కాబట్టి.
ఆయన చెప్పాడు కాబట్టి మనము చెప్పగలవారమై ఉన్నాము. ప్రియమైన వాళ్ళరా, ఏం చెప్పారంట ఈ మాటలో చూసినట్లయితే, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఎవరు ఏమి చేయగలరు. ఎందుకండి ఈ ధైర్యముతో చెప్తున్నాడు? ఆ మాట చూడండి దేవుని పిల్లారా, ధైర్యము మాత్రమే కాదంట, మంచి ధైర్యముతో. ఎందుకండి ఆ మాట పలుకుతున్నాడు? ప్రభువు నాకు సహాయకుడు, ప్రభు నేను దేనికి భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు. ఎందుకు ఆ మాట పలకగలుగుతున్నాడు అంటే, ఆ ముందు వచనంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమని వాగ్దానం ఇచ్చాడు? నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఏమాత్రము ఎడబాయనని ఆయనయే చెప్పెను కదా. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటానండి. వెన్ ఎవర్ యు స్పీక్ ఎ వర్డ్, నీవు ఎప్పుడు దేవుని యొక్క వాక్యము పలికినా ఆ వాక్యము దేవుని వాక్యములో నుంచే ఉండాలి. నీవు ఎప్పుడు విశ్వాసముతో ఏది పలికినా ఆ మాట దేవుని వాక్యమును సపోర్ట్ చేసేటువంటి మాట అయి ఉండాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ మాటను మీరు గుర్తుంచుకోవడం ప్రారంభించండి. ఇఫ్ ద వర్డ్ స్పోకెన్ బై యూ based on the subject what God has spoken, it is the word of faith from God's word. ఈ మాట యొక్క అర్థం ఏంటిదంటే దేవుని బిడ్డలారా, నీ నోట నుంచి నీవు పలికేటువంటి మాట అది దేవుడు పలికిన మాటను ఆధారము చేసుకొని ఉంటేనే అది విశ్వాసముతో పలకబడిన మాట ఉంటుంది. మరలా నేను చెప్తుంటున్నాను, ఇఫ్ ద వర్డ్ స్పోకెన్ బై యూ బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్ ఆఫ్ గాడ్స్ వర్డ్, then only it will be considered as a word of faith. నీవు పలికేటువంటి మాట దేవుని వాక్యమును ఆధారం చేసుకొని ఉంటేనే అది వర్డ్ ఆఫ్ ఫెయిత్గా కన్సిడర్ చేయబడుతుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ఎ వర్డ్ ఆఫ్ ఫెయిత్. అది విశ్వాసముతో కూడిన మాట కాదండి. హల్లెలూయా. దేవుని వాక్యంలో చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చదువుకుందాం. జాన్ చాప్టర్ 6 వర్డ్ 63. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవంనయున్నవి గాని. చాలా ఇక్కడ చూసినట్లయితే ప్రభు యేసుక్రీస్తు పలుకుతున్నటువంటి మాట ఆత్మయే జీవింపజేయుచున్నది. ఆ మాట చూడండి. రెండవదిగా, నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునయున్నవి. జాగ్రత్తగా చదువుదామండి. ప్రభు అంటున్నటువంటి మాట, నేను మీతో ఏ మాటలైతే చెప్పి ఉన్నానో దే ఆర్ లైఫ్ అండ్ దే ఆర్ స్పిరిట్. అవి ఆత్మయ్య ఉన్నాయి, జీవం అంటున్నాయి. అయితే దేవుడి మాటలు అనలేదండి, నేను మీతో చెప్పి ఉన్న మాటలు అవి మృతమై ఉన్నాయి అని అనలేదు. నేను మీతో చెప్పి ఉన్న మాటలు నిష్ప్రయోజనకరమై ఉన్నాయి అనలేదు. లేదా నేను మీతో చెప్పి ఉన్నటువంటి మాటలు అవి ఒకవేళ ఈ ఇహాస్పందమైనటువంటి మాటలని ప్రభు అనలేదు. కానీ ఆయన అంటున్నటువంటి మాట, నేను మీతో చెప్పి ఉన్న మాటలు అవి ఆత్మయు జీవమున ఇంటున్నాయి. ఆత్మయే జీవింప చేయుచున్నది. మొదటిగా చూసినట్లయితే ఆత్మయే జీవింప చేయుచున్నది. ఆ తర్వాత ప్రభు అంటున్నాడు, ఆ ఆత్మ ఏంటంట? ఆయన పలికిన మాటలు. హల్లెలూయా. ఆయన ఏమైతే మాటలు పలికాడో ఆ మాటలు ఆత్మయ్య ఉన్నాయి. ఆ ఆత్మ మనల్ని జీవింపచేస్తుంది. అంటే దేవుడు పలికిన వాక్యము జీవింపచేసేటువంటిది. దేవుడు పలికినటువంటి యొక్క మాటలు ఇట్ ఈస్ అ లివింగ్ వర్డ్. ఇట్ ఈస్ నాట్ ఎ డెడ్ వర్డ్, బట్ ఇట్ ఈస్ అ లివింగ్ వర్డ్. అది మరణించినటువంటి లేదా మృతమైనటువంటి మాటలు కాదు, కానీ అవి జీవింపజేసేటువంటి మాటలు. ఎందుకంటే అవి జీవమై ఉన్నాయి. హల్లెలూయా. దేవుని వాక్యంలో చూసినట్లయితే లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనం చదువుకుందాం. హృదయము, అక్కడి నుంచి మనం చదువుకుందామండి. లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనం. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడును. చాలా ఈ భాగంలో చూసినట్లయితే 2 విషయాల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకటి హృదయము, రెండవదిగా నోరు. నోరు దేని కొరకంట రాయబడింది? మాట్లాడును. మౌత్ స్పీక్స్. దేవుడు ఈ హృదయం ఇచ్చాడండి. దేని కొరకు ఇచ్చాడు? కపటముతో నింపబడ్డాన్ని కాదు. దేవుడి యొక్క హృదయం ఇచ్చాడు దేని కొరకు? మోసముతో కూడినటువంటి మాటల కొరకు కాదు. దేవుడి హృదయం ఇచ్చాడు దేని కొరకు? పాపముతో నింపబడ్డానికి కొరకు కాదండి. హృదయము ఈజ్ నథింగ్ బట్ ద స్టోర్ హౌస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ హృదయము దేని కొరకంట? దేవుని వాక్యం యొక్క నింపుదల కొరకైనటువంటి ఒక గృహము. అది ఒక ట్రెషర్, అది ఒక నిధి. నీ హృదయము ఒక నిధి ప్రేమన వలన. దేని కొరకు? దేవుని వాక్యమును ఎత్తిపెట్టేటువంటి నిధి, దేవుని వాక్యమును సమకూర్చేటువంటి ఒక ట్రెజర్, దేవుని వాక్యముతో నింపబడేటువంటి ఒక గృహము నీ హృదయం అండి.
ఎప్పుడైతే నీ హృదయము దేవుని వాక్యముతో నింపబడుతుందో ఆటోమేటిక్గా ఈ హృదయంలో నుంచి నోటులోనికి ఆయన మాటలు వస్తాయండి. ఆ మాటలే దేవుని వాక్యము. ఆ వాక్యమే ఆత్మయ్య ఉన్నది, ఆ వాక్యమే జీవమై ఉన్నది. ఇఫ్ యువర్ హార్ట్ ఇస్ ఫిల్డ్ విత్ వర్డ్ ఆఫ్ ఫెయిత్, యూ విల్ ఆల్వేస్ స్పీక్ ద వర్డ్ ఆఫ్ ఫెయిత్. నీ యొక్క హృదయము విశ్వాసము అనేటువంటి వాక్యము చేత నింపబడితే నీ నోట నుంచి నిత్యము విశ్వాసము మాటలు వస్తాయి. ఒకవేళ నీ హృదయము అపనమ్మకముతో ఉందా, అవిశ్వాసముతో ఉందా, ఒకవేళ ప్రియమైన వాళ్ళ నిత్యము అన్బిలీఫ్తో ఉందా, ఆల్వేస్ నీ నోట నుంచి అటువంటి మాటలే వస్తాయి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిదో తెలుసా? నీవు ఏ మాటలైతే నీవు పలుకుతున్నావో అవి విశ్వాసముతో ఉన్నాయా? ఒకవేళ విశ్వాసముతో ఉంటే దేవుని వాక్యమును ఆధారం చేసుకొని ఉన్నాయా? దేవుని యొక్క చిత్తానుసారంగా ఉంటున్నాయా? ఈరోజు ప్రభు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడండి. తలలు వంచినట్లయితే మరి ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రము నాయన. దయగలిగిన మా ప్రభువానికి స్తోత్రము నాయన. తని నీ యొక్క వాక్యము విని ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నజరేయుడైన యేసయ్య నీ సన్నిధి దిగి వచ్చును గాక, నీ మహిమ వారిని ఆవరించును గాక, నీ కృప వారిని ఆవరించును గాక. యేసు నామమందు ప్రభువా తని నీ నామమును మేము స్తుతిస్తున్నామయ్యా, నీ నామమును మేము ఘనపరుస్తున్నాం, నీ నామమును హెచ్చిస్తున్నాం, నీ నామమును కీర్తిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. తండ్రి, ఎవరైతే పాపపు సంబంధమైన జీవితంలో ఉన్నారు తండ్రి, ఆ యొక్క పోర్నోగ్రఫీ, ఆ యొక్క అశ్లీలమైనటువంటి దృశ్యములు, ఆ యొక్క అశ్లీలమైనవి చూస్తున్నా తండ్రి, ఎవరి జీవితంలో అయితే సాతాను యొక్క బంధకములలోనికి వారు వెళ్ళిపోయి ఉన్నారు, సాతాను యొక్క ఉచ్చులో వారు ఇరుక్కొని ఉన్నారు, యేసు నామముతో ఆజ్ఞాపిస్తున్నాను, సాతాను యొక్క కాడి విరిగిపోవును గాక. యేసు నామమందు వారి మెడల మీద ఉన్నటువంటి కాడి, పాపము సంబంధమైన కాడి, సాతాను పెట్టినటువంటి ఆ యొక్క కాడి యేసు నామమందు విరిగిపోవును గాక, విరిగిపోవును గాక, విరిగిపోవును గాక, విరిగిపోవును గాక. లార్డ్, బ్రేక్ దట్ యోక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రోగము అనే కాడి, పాపము అనే కాడి, శాపము అనే కాడి యేసు నామమందు విరిగిపోవును గాక, విరిగిపోవును గాక. తండ్రి, ఎవరికైతే ప్రభువా ఈ పూర్తి ఎడమ వైపున ఎప్పుడు ఇటువంటి సమస్యలు లేవు నాయన తండ్రి, ఈ యొక్క మజిల్ దగ్గర స్వెల్లింగ్ వచ్చిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో యేసు నామముతో నాయన ఆ భాగమును ముట్టవా, స్వస్థపరచవా నా తండ్రి. వారిని ముట్టు ప్రభువా, వారిని స్వస్థపరచు నాయన, స్వస్థపరచు ప్రభువా. హీల్ రైట్ నౌ, హీల్ రైట్ నౌ, హీల్ రైట్ నౌ లార్డ్, హీల్ రైట్ నౌ, హీల్ రైట్ నౌ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎవరి హృదయం అయితే ప్రభా మనోవేదన, దుఃఖముతో, నిరుత్సాహముతో నింపబడిందో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వారి హృదయము వాక్యము చేత నింపబడును గాక, సంతోషము చేత నింపబడును గాక, ప్రభు ఇచ్చేటువంటి ఆనందము చేత నింపబడును గాక, అనేకమైన సాక్ష్యములు వచ్చును గాక యేసు నామమందు. ఆమేన్.